ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ క్రీమ్ వాడండి, అది వాడండి అని చెప్తారు కదా, అసలు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం వస్తుంది మేడం? ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు వస్తాయండి. డబ్బులు, పాపులారిటీ ఆన్ సోషల్ మీడియా, ఇవన్నీ ఎలా అంటే అండి, ఇప్పుడు ఈ లైక్స్ కోసము, ఈ ఫాలోవర్స్ కోసము, ఇవన్నీ డోపమీన్ హిట్స్ అంటాం కదండి, అవన్నీ వస్తూ ఉంటాయి. సో అండ్ దేర్ ఇస్ అ వెరీ క్లియర్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దిస్. ఇప్పుడు 2026లోనంట వరల్డ్ బ్యూటీ ఇండస్ట్రీ ఎకానమీ $700 బిలియన్ అంటండి. $700 బిలియన్. పైగా అది మన ఏషియా పెసిఫిక్ రీజియన్లో అది 10% యాన్యువల్ గ్రోత్ ఉందంట. అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ రైడింగ్ ఆన్ దిస్ అండి. సో ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక ప్రోడక్ట్ని ఏదో ఒక దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్, వాళ్ళ స్టేటస్ ఇన్ సోషల్ మీడియా బట్టి వాళ్ళకి 5,000 నుంచి 5 లక్షలు కూడా వస్తుంది ఒక రీల్కి. ఒక్కొక్క రీల్కి. ఒక రీల్ అక్కర్లేదండి, ఒక మెన్షన్. కొన్ని ఆటలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం కదండి, ఇది సపోజ్ ఒక కంపెనీ తరపున మీరు వచ్చారు, నన్ను అప్రోచ్ అయ్యారు, నాకేం చెప్తారంటే డైరెక్ట్ రీల్స్ ఒక 2 చేయండి, ఇంకో 2 ఇండైరెక్ట్గా పెట్టండి అంటారు. ఇండైరెక్ట్గా పెట్టడం అంటే ఏంటి? టాప్ 10 హెయిర్ గ్రోత్ సీరమ్స్లో మీది నేను ఎక్కడ పెడతాను, మరి ఫస్ట్ పెట్టను, సెకండ్ పెడతాను మీది. అంటే మరి ఆబ్వియస్గా చేయొద్దు మాట, ఇదేదో చాలా న్యాచురల్గా అయినట్టు. సో వాళ్ళ క్లోజెస్ట్ కాంపిటీటర్, మీ క్లోజెస్ట్ కాంపిటీటర్ని ఎక్కడ పెడతాను? 10th పెడతాం. అంటే సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎందుకండి డాక్టర్లు ఇలాంటివన్నీ చేస్తున్నారు అని దాన్ని చూసుకుని మేము తల బాదుకుంటున్నాం. అసలు మేము మెడికల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ప్రకారం అసలు డాక్టర్స్ అనేవాళ్ళు ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయకూడదు. ప్రోడక్ట్ అంటే అది మాయిశ్చరైజర్ కాదు, అది సన్ స్క్రీన్ కాదు, అది ఫ్యాన్ కాదు, లైట్ కాదు, సోఫా కాదు, ఇది ప్రమోట్ చేయకూడదని మాకు రూల్ బుక్ ఉంది. ఇలాంటివన్నీ చెప్పి నేను చెప్పేది ఈ రీల్స్కి, ఈ కాస్ట్లు అవన్నీ డాక్టర్స్కి.